ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 16 ఫిబ్రవరి నుండి 22 ఫిబ్రవరి వరకు ఈ వారం అంతా కూడా చక్కగా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా సాగాలని, ఈ వారం అంతా కూడా తాము కోరినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా ముందుగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ ఈ వారం గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ఉండేటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. జీవితంలో భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కొందరి సలహాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ తీసుకోవాలి. చిన్న సమస్యకైనా కానీ సరి అయినటువంటి వైద్య విధానాన్ని అవలంబించాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి కనబడుతుంది. ధనం, కోరుకున్నటువంటి ధనం చేతికి అందుతుంది. పై అధికారుల యొక్క ఆదరణ ఇవన్నీ కూడా మీరు పొందుతారు. ఈ వారం అంతా కూడా మనస్సంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఏదో చేయాలి, కాలం వృథాగా గడిచిపోతుంది కదా అనేటువంటి ఒక తలంపు, అనేటువంటి ఒక ఆరాటం మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. తమ మాటకు విలువ పెరుగుతుంది. చక్కగా తమని గౌరవించే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇక విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి, అనుకూలమైన ఫలితాలను పొందండి. కానీ కొద్దిగా స్నేహాల విషయంలో మాత్రం స్నేహం చేయాలి, కానీ అది మితిమీరినటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి స్నేహం వల్ల కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా తమ పరిధులు మించకుండా స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం లేదా సూర్యుడి యొక్క అష్టకం కానీ లేదా ఇకేదైనా స్తోత్రాలు కానీ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడాలి. కాస్త నియంత్రణతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారం అంతా కూడా తొందరపడి మాట్లాడటం, అత్యుత్సాహంతో ఏదో ఒక రకమైనటువంటి ఆవేశంతో మాట్లాడడం వల్ల పలానా రోజు మీరు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు అది పూర్తి చేయండి అనేటువంటి భవిష్యత్తులో ఒక రకమైనటువంటి ఆ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే తమ శ్రేయస్సు కోరుతున్నారో, ఎవరైతే తమను అతిగా ఇష్టపడుతున్నారో వారినే కాస్త మీరు దూరంగా ఉంచడం, ఎవరైతే స్తోత్రం చేస్తూ మిమ్మల్ని ముందు పొగుడుతూ మీ వల్ల కొంత లాభాన్ని పొందాలని చూస్తున్నారో వాళ్ళని ఆదరించడం, ఈ రకమైనటువంటి ఒక చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉంది. కనుక ఎవరు తనవారు పరవారెవరు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సహవాస దోషాలు కూడా కనపడుతున్నాయి ఈ వారం. అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి ధన నష్టం, అకారణంగా అనాలోచితంగా కొంత ధనాన్ని కూడా వెచ్చించే అవకాశాలు కనబడుతున్నాయి. అంచేత ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం ఇలాంటి చికాకుల నుంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొన్ని విషయాలలో
ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగంలో చక్కగా అనుకూలత ఉంది, ఉన్నతి ఉంది, పై అధికారుల యొక్క ఆదరణ ఇవన్నీ పొందుతారు. కానీ మీ యొక్క పనితనంలో కానీ లేదా మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ చక్కని గుర్తింపు అన్నీ వచ్చినా కానీ మీకు రావాల్సినటువంటి లాభం తద్వారా మీరు పొందవలసినటువంటి కొంత ప్రయోజనం మాత్రం మీరు పొందటం లేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక నైరాశ్యం మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ధన విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. సమయానికి అనుకూలంగా ధనం చేతికి అందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు ఇత్యాది విషయాలలో కాస్త మిశ్రమ ఫలితం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎవరి కోసమో ప్రయత్నం చేయటం, ఎవరో చేసినటువంటి తప్పుకు మీరు వెళ్ళి దానికి సరి అయినటువంటి పరిష్కారం చూపించాల్సినటువంటి పరిస్థితి రావటం, తద్వారా ఒక రకమైనటువంటి మానసికమైన టెన్షను, మీ సమయాన్నంతా కూడా ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మాత్రం చికాకు లేదు. ఇక ఈ వారం స్త్రీలకు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పెద్దగా చికాకులు ఉండవు. ముఖ్యంగా ఉదర సంబంధం ఇబ్బందులు లేకుండా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి. ఏదైనా దేవాలయంలో రుద్రాభిషేకం చేయించండి. అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. మీ మాటకి, మీ యొక్క ఆలోచనలకి, మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామి కానీ లేదా మీ సంతానం కానీ విలువ, తద్వారా వాటిని ఆచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించి ఆనందంగా హాయిగా గడుపుతారు. ఇక ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకులు ఉండవు, కానీ యథాస్థితి ఉండేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఇక శత్రువులపై ఒక రకమైనటువంటి విజయాన్ని సాధించడం, తమ మాటనే నెగ్గింది కదా అనేటువంటి ఒక రకమైనటువంటి భావన మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో సంభాషించేటప్పుడు కొద్దిగా నియంత్రణతో మాట్లాడండి. అంతేకాకుండా వారిపై ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని కూడా మీరు సాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, అంటే యథాస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇష్టార్థ సిద్ధి మాత్రం కనబడుతుంది. కోరినటువంటి పనులు, అనుకున్నటువంటి పనులు దాదాపుగా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చినా కానీ దాదాపుగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మానసికంగా ఒక రకమైనటువంటి జాఢ్యం, పనులలో ముందుకు వెళ్ళాలంటే ఈ రకమైన ఒక జాఢ్యం కనబడుతుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా చక్కగా ఉంది. కాస్త జాఢ్యాన్ని పక్కకు పెట్టండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. లేదా విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక స్తోత్రం, రామచంద్రస్వామి కానీ నృసింహ స్తోత్రం కానీ ఈ రకమైనటువంటి విష్ణు అవతారానికి సంబంధించిన స్తోత్రాలు చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఒక ఆనందం, మీ మాటకు విలువ పెరుగుతుందని, మీ మాట ఎటువాళ్ళు గుర్తిస్తున్నారనేటి, ముఖ్యంగా స్త్రీలకైతే గృహంలో తమ ఆధిపత్యం, జీవిత భాగస్వామి పరిపూర్ణంగా తమ మాటను వింటున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆనందం ఇవన్నీ కూడా మీలో కలుగుతాయి. శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. కార్యసాధన కనపడుతోంది. మీరు గత చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకానొక సమస్యకు కానీ ఒకానొక కార్యానికి కానీ ఒక రకమైనటువంటి మార్గం, ఈ మార్గంలో వెళ్ళినట్లయితే కార్యం పూర్తి చేయవచ్చు అనేటువంటి ఒక ధైర్యము ఇవన్నీ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. అయితే స్నేహాల విషయంలో మాత్రం కొద్దిగా స్నేహంతో ఉంటూ మీ మనసుకు తోచినటువంటి పనులపై మాత్రం మీ నియంత్రణ ఉండాలి. పూర్తిగా ఎటువారు చెప్పినట్టే నడుచుకోవడం మాత్రం అంతగా చెప్పదగినటువంటి శుభసూచకం కాదు. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కార్యసాధన కనబడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా పెద్ద చికాకు ఉండకపోవచ్చు, కానీ మాటలు వాడిగా వేడిగా రావటం, విపరీతంగా ఒక రకమైనటువంటి మానసిక తీవ్రత, ఒత్తిడి, ఒక ఉష్ణ తాపం ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. ఇక మొత్తం మీద విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది ఈ వారం. ఉద్యోగస్తులకు ముఖ్యంగా
కాస్త నియంత్రణతో ఉన్నట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని, అనుకున్నటువంటి స్థాయిని మీరు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణం లేదా దుర్గా స్తోత్రం కానీ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయానికి, ప్రతి చిన్న విషయానికి కూడా అధికంగా భయపడటం, ఏదో జరగబోతుంది, మీపై మీకు ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం సన్నగిల్లటం, తద్వారా ఒక రకమైన మానసికమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అవన్నీ కూడా పక్కకు పెట్టండి. మీలో ఒక సామర్థ్యాన్ని మీరు గుర్తించండి. ఈ వారం ఖచ్చితంగా చక్కగా మీకు అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎంతో ఉన్నాయి. అనవసరమైన భయాన్ని పక్కకు పెట్టండి. స్త్రీలతో మాట్లాడేప్పుడు కానీ లేదా స్త్రీలైతే పురుషులతో మాట్లాడేప్పుడు కానీ ఒక రకమైనటువంటి ఎమోషనల్గా మాట్లాడకుండా కాస్త ఒక పద్ధతి, ఒక సంస్కారంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏదో అత్యుత్సాహంతో మాట్లాడే మాటలు భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందులు తెచ్చేటువంటి అవకాశంగా కూడా ఉంది. ఇక స్నేహితులతో ముఖ్యంగా కొంత లాభము, కొంత ఒక రకమైన ప్రయోజనాన్ని కూడా మీరు పొందుతారు. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ధనం చేతికి అందుతుంది. ముఖ్యంగా విద్యార్థులు తమ పరీక్షలో చక్కని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. భవిష్యత్తు కావాల్సినటువంటి కొన్ని విద్యా విషయాలలో లేదా ఏదైనా పోటీ పరీక్షల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ఒక చక్కని మార్గము, ఒక చక్కని పద్ధతి ఇవన్నీ కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చిన్న ఒక స్వల్పమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మొత్తం మీద అంతా హాయిగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ధనం చేతికి అందుతుంది, కానీ ఆ ధనాన్ని నియంత్రించడంలో సరైనటువంటి ఒక ప్రణాళికతో, ఒక ప్లాన్తో దాన్ని ఖర్చు పెట్టడమో, దాన్ని ఉపయోగించుకోవడంలోనే కాస్త చికాకులు రావడం వల్ల ఎంత ధనం వచ్చినా కానీ ఏమీ రాలేదు, ఏమీ చేయలేకపోయాము అనేటువంటి ఒక రకమైనటువంటి ఈ బాధ మీలో ఏర్పడే అవకాశం ఉంది. గృహ వాతావరణంలో కాస్త చిన్న సమస్యలు, అనవసరమైనటువంటి ఆవేశం వల్ల మీకే మీరు ఇంట్లో ఒక రకమైనటువంటి అశాంతిని సృష్టించుకునేటువంటి అవకాశం ఉంది. మౌనేన కలహం నాస్తి అని కదా, ఆ విధంగా ఉండండి. అనవసరమైనటువంటి తొందరపాటు చర్యలకు పూనుకోకూడదు. ముఖ్యంగా ఉద్యోగంలో కూడా ఒక రకమైనటువంటి వాక్ నియంత్రణ అవసరం. తొందరపడి మాట్లాడకూడదు. తమ కింది స్థాయి వాళ్ళతో కానీ పై అధికారులతో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. రాను భవిష్యత్తులో మీకు మంచి జరిగేది ఉంది కనుక ఆ విధమైనటువంటి ఒక ఆశతో, ఒక స్థైర్యంతో, ఒక నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి. మీ యొక్క పనితనంలో చికాకు రాదు. ఎంత పని చేసినా కానీ సరి అయినటువంటి గుర్తింపు రావటం లేదనేటువంటి బాధ మాత్రం మీలో ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి పరోక్షపరమైనటువంటి చిన్న అపోహలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మతిమరుపు వల్ల, ఇంకేదైనా విషయాల వల్ల కొంత విలువైనటువంటి వస్తువులు కానీ ధనం కానీ కాస్త పోగొట్టుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శనైశ్వర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి ప్రదక్షిణం కానీ లేదా ఎవరికైనా ఒక పేదవాడికి వస్త్రదానం కానీ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక ఉత్సాహము, ఏదో చేయాలనే ఒక తపన ఇవన్నీ కూడా ఏర్పడతాయి. తమ బుద్ధి ప్రకారంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొందరి సలహాల వల్ల కొంత నష్టం కూడా ఏర్పడవచ్చు. మీ ద్వారా ఒక శుభకార్యం ఏర్పడటం, ఒక శుభకార్యానికి మీరు మీ వంతు కొంత సహాయం మీరు చేయటం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక మీకు అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తితో లేదా మీరు గౌరవించేటువంటి ఒక వ్యక్తితో స్వల్పమైనటువంటి కొన్ని విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఒకానొక ముఖ్య కార్యానికి కానీ కార్యక్రమానికి కానీ కొంతమంది శ్రేయోభిలాషులు లేదా కొంతమంది మిత్రుల యొక్క
సలహాలు, తర్వాత ఒక రకమైనటువంటి కొంత ధనం కూడా మీకు సహాయంగా అందేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ కార్యాన్ని సునాయాసంగా చక్కగా పూర్తి చేస్తారు. అయితే పూర్తి చేసేంత వరకు మాత్రం ఒక రకమైనటువంటి టెన్షన్, ఒక రకమైనటువంటి మానసికమైన ఒత్తిడి, చేయగలనా లేదా అనేటువంటి ఒక బాధ మాత్రం మీకు ఏర్పడుతుంది. ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. విద్యాపరంగా విద్యార్థులు కాస్త జాఢ్యాన్ని పక్కకు పెట్టి కాస్త కృషి చేయాలి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా మీరు కూడా శనైశ్వర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అలాగే గణపతి స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణం చేసే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని ఉత్సాహం, ఆనందం, భవిష్యత్తులో ఏదో సాధించాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆరాటం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. పరిపూర్ణంగా ఒక చక్కని ప్రణాళికలు, కావలసినటువంటి భూమికను సిద్ధం చేసుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామితో చక్కని సఖ్యత, జీవిత భాగస్వామి యొక్క సలహా వల్ల చక్కని ఉపయోగము, భవిష్యత్తు కావాల్సినటువంటి చక్కని ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ లేదా పితృ సంబంధమైనటువంటి కొంతమందితో ఒక రకమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. తన సంతానం యొక్క విద్యా విషయం కానీ లేదా వారి యొక్క వివాహ విషయంలో కానీ ఒక చక్కని పరిపూర్ణమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు మీరు చేసుకునేటువంటి అవకాశం కనపడుతోంది. దానికి తగినటువంటి కొన్ని ఆలోచనలు, దానికి రూపకల్పన, దానికి కార్యరూపం కూడా మీరు ఏర్పరిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ధనం చేతికి అందుతుంది. ఉద్యోగంలో చక్కని ఉన్నతి, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. మీ మాటకు, మీ యొక్క చేష్టలకి అన్నిటికీ కూడా చక్కని విలువ పెరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. శుభకార్యాచరణ కూడా కనపడుతోంది. ఇక ధన విషయంలో కొంతమందికి మీరు రుణంగా ఇచ్చినటువంటి ధనం విషయంలో మళ్ళీ తిరిగి పొందేటప్పుడు మాత్రం అనవసరమైనటువంటి తొందరపాటు మాత్రం పనికిరాదు సుమ. ధనాన్ని కాస్త నెమ్మదిగా ఏ విధంగా అయితే మీ ధనం మీకు రావాల్సిందిగా చూసుకుంటే అది మాత్రం సరిపోతుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు వీలైనంత వరకు ఏదైనా శివాలయంలో అభిషేకం కానీ లేదా గణపతి అర్చన కానీ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా నిర్ణయం తీసుకోవడంలో ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి. మీ మాటకి, మీ యొక్క చేష్టలకి చక్కని విలువ పెరుగుతుంది. తర్వాత ధనాన్ని సంపాదిస్తారు. ధనాన్ని కాపాడగలిగి దాన్ని ప్రోగు చేసేటువంటి ఒక ప్రయత్నాలు కూడా చక్కగా చేస్తారు. ఏదైనా వాహనాలు, నూతన వాహనాలు కొనుగోలు చేయటమో ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. మాటలు వాటిగా వేడిగా వస్తాయి. తొందరపాటు మాత్రం పనికిరాదు. మీ యొక్క వాగ్ధోరణితోని ఒక రకమైన తొందరపాటు వల్ల కొంతవారి వారి యొక్క మనస్సును కాస్త బాధ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక వృత్తిపరమైనటువంటి ఒకేసారి 4 పనులు చేయవలసినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. గతంలో ఉండేటువంటి వ్యాపారానికి మళ్ళీ ఒక కొత్త వ్యాపారం తోడు కావటము, లేదా ఒకేసారి వేరే వాళ్ళ బాధ్యత కూడా మీరు తీసుకోవటము, ఈ రకమైనటువంటి అనిశ్చిత స్థితి. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా ఒక రకమైనటువంటి 4 పనులు ఒకసారి చేయవలసిన పరిస్థితి రావటం వల్ల తీవ్రమైన ఒత్తిడి, తేల్చుకోలేనటువంటి పరిస్థితి, నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కొంత ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇనుము వ్యాపారం ఇలాంటివి చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. కొత్తగా నూతనంగా భూములు కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తారు. దానిలో కొంతవరకు సానుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం కూడా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రామచంద్ర స్వామి యొక్క స్తోత్రం ఏదైనా చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. పెద్దగా చికాకులు ఏమీ కనబడటం లేదు. కాస్త శారీరకమైనటువంటి ఉష్ణతాపము, ఒక రకమైనటువంటి వేడితత్వం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వండి. ఇక సంతానం యొక్క వృద్ధి, సంతానం యొక్క వల్ల మీకు పేరు, ప్రతిష్ట, వారి యొక్క భవిష్యత్తు కావాల్సిన చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం,
వారి యొక్క ఆలోచన విధానం మీరే గర్వించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వారి యొక్క ఉద్యోగంలో కానీ వారి యొక్క వృత్తిలో కానీ చక్కని అభివృద్ధిని సాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక బంధుమిత్రులతో చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సజ్జన సహవాసం అయితే పర్వాలేదు, కానీ ఒక రకమైనటువంటి దుర్జన సహవాసానికి కాస్త దూరంగా ఉండండి. వ్యసనాలకి అలవాట్లకు కాస్త నియంత్రణ అవసరం. ఇక కళాకారులకు అనుకూలంగా ఉంది, చక్కని ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తండ్రి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ లేదా దాయాదులకు కానీ లేదా ముఖ్యంగా ఒక రకమైన తండ్రితో కానీ విభేదాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక అలాంటి విషయాల్లో కాస్త తొందరపడి ఆవేశాన్ని ప్రదర్శించక కాస్త శాంతితో ఒక రకమైనటువంటి ప్రశాంతమైన ఆలోచనతో మీరు ప్రవర్తించినట్లయితే రావాల్సినటువంటి లబ్ధి అంతా కూడా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్ర పారాయణం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. చక్కని మృష్టాన్న భోజనం, శుభకార్యాలకి హాజరవటం, పేరు ప్రతిష్ట సంపాదించుకోవటం ఇవన్నీ కూడా ఉన్నా కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. గతంలో ఉన్నంత చికాకు ఉండకున్నా కాస్త మెరుగుపడినా కానీ అయినా ఇంకాస్త మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి విషయాలలో కాస్త మీరు మీకు సంబంధం లేని విషయాలలో కూడా తగుదనమ్మా అని ముందుకెళ్ళటం, తద్వారా ఒక రకమైనటువంటి చికాకు మీరు ఎదుర్కోవాల్సి రావటం, ఇలాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వం జరిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు కూడా కాస్త 1-2 సార్లు శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక శారీరక బాధ, చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. విద్యా విషయంలో ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కని కృషి చేస్తారు. పోటీ పరీక్షలకు భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలకి సరి అయినటువంటి ఒక మార్గం, సరి అయినటువంటి ఒక పంథా మీరు ఎంచుకుంటారు. ఆ విధమైనటువంటి ఒక రకమైనటువంటి అటు ఇటు ఆలోచించటం, తద్వారా ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం, ఈ రకమైన స్థితి నుంచి బయటపడి ఒక రకమైనటువంటి స్థిరమైనటువంటి ఒక దారిలో వెళ్తారు. కొందరు చక్కని పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశం కూడా కనబడుతోంది. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం కానీ లేదా ప్రభుత్వపరంగా కొంత లబ్ధి కూడా మీకు ఏర్పడే అవకాశం ఉంది. కళాకారులకు చక్కగా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా మహాలక్ష్మి స్తోత్రం, అలాగే సుదర్శన స్తోత్ర పారాయణం కూడా చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది 12 రాశుల వారికి నా స్థాయి వరకు ఈ వారం గ్రహస్థితి అనుసరించి తెలిపేటువంటి ప్రయత్నం మాత్రం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది మీరంతా కూడా ఈ వారం అంతా కూడా చక్కని ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి చక్కని సద్బుద్ధితో, సజ్జన సాంగత్యంతో, గోసేవ చేస్తూ, వీలైనంత వరకు సమాజ సేవ చేస్తూ, సంప్రదాయాన్ని కాపాడుతూ, భారత యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.